angle triangle, the square of hypotenuse, అంటే స్క్వేర్ హైపోటెనస్ అంటే ఏమొస్తుంది బీసీ స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ అంటే బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ద సమ్ దేని సమ్ము? రిమైనింగ్ అదర్ సైడ్స్ను స్క్వేర్ చేసి కలపమంటాడు. అంటే కనుక ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఈ హైపోటెనస్ యొక్క స్క్వేరు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ రిమైనింగ్ టూ సైడ్స్ను స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అప్పుడు హైపోటెనస్ స్క్వేర్కు ఈక్వల్ అవుతుంది. ఈ రిమైనింగ్ టూ సైడ్స్ను స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అది ఆ హైపోటెనస్ యొక్క స్క్వేర్కు ఈక్వల్ అవుతుంది అంటాడు. దీన్ని తెలుగులో లంబకోణ త్రిభుజము. ఒక త్రిభుజంలో ఒక కోణము లంబకోణమైతే ఒక త్రిభుజంలో ఒక కోణము లంబకోణమైతే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజము అంటారు. లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము. ఈ లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణము అంటారు తెలుగులో. తీటాకు ఎదురుగా ఉండే భుజాన్ని ఎదుటి భుజం అంటారు. ఎదురుగా ఉంది కాబట్టి ఎదుటి భుజము. మిగిలిన భుజాన్ని అంటే తీటాకు దగ్గరగా ఉండేవి ఈ కర్ణానికి ఈ సైడ్కు ఉండే ఈ భుజానికి ఈ భుజాన్ని ఏమంటారంటే ఆసన్న భుజం అంటారు. ఆసన్న భుజము అదే ఏమంటాడంటే లంబకోణ ఒక త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయిండాలి. లంబకోణం అంటే 90 డిగ్రీలు ఉండాలి. ఒక కోణం 90 డిగ్రీలు అయి ఉండాలి. 90 degrees కనుక అయి ఉంటే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. పేరు పెట్టారు. ఒక కోణం 90 డిగ్రీలు ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజము అంటారు అని. లంబకోణ త్రిభుజంలో ఈ కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము అంటాడు. కర్ణము మీది వర్గము
కర్ణం, అదే డెఫినేషన్. కర్ణము మీది వర్గము అంటే కర్ణాన్ని వర్గం చేయి, హైపార్టెనస్ ను స్క్వేర్ చేయి. ఇంకేమంటాడు, ఈ మిగిలిన రెండు భుజాలను స్క్వేర్ చేయి, మిగిలిన రెండు భుజాలను స్క్వేర్ చేయి. అంటే ఎదుటి భుజం అంటే ఏమిది, ఏసీని స్క్వేర్ చేయి. ఇంకా ఈ ఆసన్న భుజాన్ని, ఈ భుజాన్ని స్క్వేర్ చేయి, ఏబి, ఈ భుజం ఏబి. వాటి రెండింటిని కలిపితే ఆ వచ్చేది ఈ కర్ణము మీద వర్గానికి సమానము అంటాడు. ఇక్కడ రాయి, ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము. ఇది మనకు ఈ లెక్కలో, ఈ ప్రాబ్లంలో ఉపయోగపడుతుంది డెఫినేషన్. అందుకే మీకు చెప్పిన, చిన్న తరగతుల్లో వచ్చి ఉంటుంది, మీకు చెప్పింటారు, టీచర్ చెప్పింటారు మీకు. సో ఇప్పుడు ప్రాబ్లం ఉంది. సో కాస్ ఎక్స్ ఏమి ఇస్తున్నారు, కాస్ ఎక్స్ ఈక్వల్ టు -1/2 ఇస్తున్నాడు. ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అని కూడా ఇస్తున్నారు. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఎక్స్ తెలుగులో ఎక్స్ మూడవ పాదంలో ఉన్నది. ఇక్కడ తెలుగులో ఏం రాసుకుంటారు, క్వశ్చన్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ అదర్ 5 ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. మిగిలిన 5 త్రికోణమితీయ ప్రమేయాల విలువలను కనుక్కోండి. త్రికోణమితీయ ప్రమేయాల విలువలు కనుక్కోండి. ఇంకా పక్కలేదు, మిగిలిన 5 త్రికోణమితీయ ప్రమేయాల విలువలను కనుక్కోండి. ఒకటి ఇచ్చినారు కాస్ ఎక్స్, మొత్తం మనకు 6 ఉన్నాయి ట్రిగనామెట్రికల్ రేషియోస్ ఆర్ ట్రిగనామెట్రికల్ ఫంక్షన్స్, ఏ విధంగా అనొచ్చు. ఒకటి ఇచ్చినారు, మిగతాది 5 కనుక్కోమంటున్నారు. చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చినారు ఇది రాసుకో. గివన్ దట్, ఇచ్చినది రాసుకో. ఏమి ఇస్తున్నారు, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2 అని ఇవ్వబడినది. తెలుగులో అని ఇవ్వబడినది. అదొకటేనా ఇస్తలేదు, ఇంకా ఇది ఇంకో కండిషన్ ఇస్తున్నాడు. ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, ఆల్సో గివన్ దట్ x lies in third quadrant. Also given that x lies in third quadrant. Telugu medium వాళ్ళు x మూడవ పాదములో ఉన్నదని కూడా ఇవ్వబడినది. 2 ఇస్తున్నారు. మూడవ పాదంలో ఉన్నదని కూడా ఇవ్వబడినది. ఇప్పుడు చూస్తాం. cos x is equal to -1/2. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ ఏముంది, ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఇస్తే ఎక్స్ రాసుకో, థీటా ఇస్తే థీటా రాసుకో, ఆల్ఫా ఇస్తే ఆల్ఫా రాసుకో, బీటా ఇస్తే బీటా రాసుకో. వాళ్ళు ఏది వలుపుతే నువ్వు అది వలుపుతుంది. ఈ వర్టెక్స్ ఏ, ఇది బి, సి. సో రేషియోస్ రాస్తాం. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చినారు. కాస్ ఎక్స్ మనకు రేషియోస్ ఏమి, కాస్ ఎక్స్ రేషియో ఫార్ములా నిష్పత్తి
కాస్ ఎక్స్ ఆసన్న భుజము బై కర్ణము అడ్జసెంట్ సైడ్ బై హైపార్ట్నెస్. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది 1, హైపార్ట్నెస్ అడ్జసెంట్ హైపార్ట్నెస్ 2. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రేషియో అడ్జసెంట్ సైడ్ బై హైపార్ట్నెస్. అడ్జసెంట్ సైడ్ 1, హైపార్ట్నెస్ 2. ఏం సార్ ఇక్కడ మైనస్ ఉందంటే ఆ గుర్తులతో అనవసరం. ఈ ప్రాబ్లమ్స్లో గుర్తును వదిలేసాయి. గుర్తు మళ్ళీ వస్తుంది. ఎక్స్ ఏ క్వాడ్రాంట్లో ఉండేదాన్ని బట్టి తర్వాత వస్తుంది, నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఆ గుర్తు తీసుకోకు. మైనస్ ఉండే ప్లస్ తీసుకో 1, 2. నెక్స్ట్ ఇప్పుడు ఈ రిమైనింగ్ సైడ్ను కనుక్కోవాలి. హైపార్టెన్స్ ఇచ్చినారు, అడ్జసెంట్ సైడ్ ఇచ్చినారు, కర్ణం ఇచ్చినారు, ఆసన్న భుజం ఇచ్చినారు. ఈ భుజం ఎదుటి భుజం కనుక్కోవాలి. అది ఏ విధంగా కనుక్కుంటాం? ఇదో ఇప్పుడు చెప్పినాం కదా, కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. దానికోసమే ఇది చెప్పింది డెఫినేషన్. అంటే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. బీసీ ఎంత ఉంది 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఇది ఏబి 1 స్క్వేర్ ప్లస్ ఏసీ తెలుగు, అది ఎట్లే రాసు, అదే కనుక్కోవాలి. 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఏసీ స్క్వేర్. ఆ +1 మనకు కావాల్సింది ఏసీ వాల్యూ కాబట్టి కుడి చేతి వైపు ఉండే ఈ 1ను ఎడమ చేతి వైపు తెచ్చుకో. కుడి చేతి వైపు ఉండే ఈ 1 ఎడమ చేతి వైపు ఈజ్ ఈక్వల్ టు యువతలకి వస్తే ఏమవుతుంది? గుర్తు మారుతుంది. అంటే 4 ఇది ఇట్లే ఉంటుంది, ఎడమ చేతి వైపు 4 +1 యువతలకి వస్తే -1 అవుతుంది. ఆ ఏసీ స్క్వేర్ అక్కడే ఉంటుంది. ఆ ఏసీ స్క్వేర్ను ఆ కుడి చేతి వైపు ఉండేది ఎడమ చేతి వైపు రాసుకుంటా, ఈ ఎడమ చేతి వైపు ఉండేది కుడి చేతి వైపు రాసుకుంటా. 4 - 1 3. ఏం మార్క్స్ రాసుకున్నాయి? ఆ కుడి చేతి వైపు ఉండేది ఎడమ చేతి వైపు రాసుకున్నా, ఎడమ చేతి వైపు ఉండేది కుడి చేతి వైపు రాసుకున్నా. ఇబ్బంది ఏం లేదు, రాసుకోవచ్చు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవుతుంది పోతే ఈజ్ ఈక్వల్ టు అవుతుంది పోతే +or- అవుతుంది. +or- ఏసీ ఈజ్ ఈక్వల్ టు +or-√3. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు √3. ఇక్కడ కూడా గుర్తు తీసుకో, గుర్తు మైనస్ తీసుకోకు, ప్లస్ అని తీసుకో, తర్వాత వస్తుంది. గుర్తు తర్వాత నిర్ణయించబడుతుంది. ఎక్స్ ఏ పాదంలో ఉండే దాన్ని బట్టి తర్వాత నిర్ణయించబడుతుంది. ఇంకా నెక్స్ట్ మనకు కాస్ ఎక్స్ ఇచ్చినారు, మిగతా త్రికోణమితి ప్రమేయాలను మిగతా 5 కనుక్కోమంటున్నారు. ఈ పటం నుంచి అన్ని కూడా కనుక్కుందాం. ఫ్రమ్ ద ఫిగర్ పటము నుండి, తెలుగు మీడియం వాళ్ళు పటము నుండి ఈ పటం నుండి కనుక్కుంటాం. ఇంకా కాస్ ఎక్స్ ఇచ్చినారు కాబట్టి కాస్ ఎక్స్ వదిలేసుకో, వాళ్ళే ఇచ్చినారు. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ రేషియో ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజము బై కర్ణం అంటే ఆపోజిట్ సైడ్ బై హైపార్ట్నెస్. ఇంగ్లీష్లో ఆపోజిట్ సైడ్ ఏముంది? √3 బై హైపార్ట్నెస్ 2. నెక్స్ట్ కాస్ ఎక్స్ వాళ్ళు ఇచ్చినారు, అవసరం లేదు. నెక్స్ట్ టాన్ ఎక్స్ కనుక్కో. టాన్ ఎక్స్ రేషియోస్ ఏమి? రేషియో ఫార్ములా ఏమి? టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. √3/1 మీన్స్ √3. నెక్స్ట్ టాన్ cot x ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఆసన్న భుజం ఎంత ఉంది? 1 బై ఎదుటి భుజం ఏముంది? √3. నెక్స్ట్ కాట్ అయిపోయినాక సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కర్ణము బై ఆసన్న భుజము. కర్ణం ఎంత ఉంది? 2. హైపార్టెస్ బై అడ్జసెంట్ సైడ్ 2/1 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ కొసికెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఎదుటి భుజము, హైపార్టెస్ బై ఆపోజిట్ సైడ్. హైపార్టెస్ ఎంత ఉంది? 2. ఆ రేషియోస్ అన్ని రావాలా మీకు ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ రాకపోతే ఇంకేం చేస్తావు? ఆ రేషియోనే ఫార్ములా తెలియకపోతే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపార్టెస్ అనేది లేకపోతే ఇంకా నువ్వు లెక్క ఏం తెలిసేది?
అందుకే అవి ముందు రావాలబ్బా. అందుకే నేను నిదానంగా అవన్నీ నేర్చుకోమని చెప్పింది రాస్తుంది. సరే, నెక్స్ట్ ఇంకా కండిషన్ ఒకటి ఏమి ఇచ్చినాడు, ఆల్సో గివెన్ దట్ ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రాంట్, బట్ ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రాంట్. సో తెలుగు మీడియం వాళ్ళు ఎక్స్ మూడవ పాదములో ఉన్నది కనుక అప్పుడు ఎక్స్ అనేది మూడవ పాదంలో ఉంది కనుక, అంటే ఎక్స్ యాంగిల్ రే ఇట్లా ఎక్స్ యాక్సెస్తో ఫస్ట్ కోయిన్సైడ్ అవుతుంది, టర్న్ అయింది. ఎక్కడికి వచ్చింది? ఇది ఫస్ట్ క్వాడ్రాంట్, ఇది సెకండ్ క్వాడ్రాంట్, ఇది థర్డ్ క్వాడ్రాంట్, అంటే ఈడికి వచ్చింది. ఈడికి అంటే ఎక్స్ యాంగిల్ థర్డ్ క్వాడ్రాంట్లో భయపడింది. ఎక్స్ మూడవ పాదంలో భయపడింది. మూడవ పాదంలో విచ్ యాంగిల్స్ ఆర్ పాజిటివ్ అండ్ విచ్ యాంగిల్స్ ఆర్ నెగిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రాంట్. మూడవ పాదంలో ఏ నిష్పత్తులు, విచ్ యాంగిల్స్, నాట్ విచ్ యాంగిల్, విచ్ రేషియోస్ ఆర్ పాజిటివ్ అండ్ విచ్ రేషియోస్ ఆర్ నెగిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రాంట్. మూడవ పాదంలో ఏ నిష్పత్తులు ధనాత్మకము, ఏ నిష్పత్తులు రుణాత్మకము. మూడవ పాదంలో టాన్ cot are positive, the remaining values of trigonometrical ratios are negative. tan cot మాత్రమే ధనాత్మకం మూడవ పాదంలో, మిగిలిన ఫార్ములా చెప్పిన అది గుర్తున్నాను. సో కాబట్టి ఏమవుతుంది, మూడవ పాదంలో tan cot మాత్రమే, tan cot ఇంట్లే మూడవ పాదము tan cotకు సొంత ఇల్లు. ఇంకా మిగతా ఎన్ని ఫ్రెండ్స్ సొంత ఇంట్లో వాళ్ళ ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి tan cot ఏమవుతాయి, పాజిటివ్ అవుతాయి. అంటే tan టిక్కు కొట్టుకో, దీంట్లో tan టిక్కు కొట్టుకో, కాట్ టిక్కు కొట్టుకో, అవి వదిలిపెట్టి ఆ టిక్కు కొట్టినట్టు వదిలిపెట్టి మిగతా అన్ని మైనస్ రాసుకో. sin x -√3/2. నెక్స్ట్ cos x వాళ్ళే ఇచ్చిన ప్రాబ్లం అవసరంలే. cos x అయిపోతే ఇంకా tan x, మనకు tan x టిక్కు కొట్టినాము అంటే దీనికి గుర్తు మార్చాకు. tan x ఇక్కడ మీరు రాసుకో. sin x -√3/2. cos x వాళ్ళే ఇచ్చినారు, ఇంకా దానికి మనకు సంబంధం లే. tan x ఏమవుతుంది, tan x టిక్కు కొట్టాము అంటే అది ప్లస్సే, టిక్కు కొట్టినది మైనస్ రాయాకు √3. నెక్స్ట్ cot x టిక్కు కొట్టినాము ఎందుకంటే పాజిటివ్, అది అట్నే రాయి, దానికి నెగిటివ్ సైన్ రాయాకు, అందుకే ఆ టిక్కు కొట్టుకునేది గుర్తుండేదానికి. secant x secant టిక్కు కొట్టినామా, టిక్కు కొట్టినటువంటి మైనస్. నెక్స్ట్ cosecant x టిక్కు కొట్టినామా, ఎక్కడ ఉంది cosecant x, ఈడ ఉండింది cosecant x. ఏమున్నది cosecant x కర్ణము బై ఎదుటి భుజం, cosecant θ కర్ణము బై హైపాటనస్ బై ఆపోజిట్. ఇక్కడ ఉండింది, ఇక్కడ రాసిన, ఇక్కడ పట్టగా ఇక్కడ రాసిన. cosecant x కూడా టిక్కు కొట్టలే, tan cot మాత్రమే పాజిటివ్ కాబట్టి ఇది కూడా మైనస్ -2/√. సో ఇంకేం లేదు ప్రాబ్లం. అందుకే నేను ఫస్ట్ మైనస్ తీసుకోవాలని నేను ఎందుకు చెప్పినావా అంటే, ఆ ఎక్స్ ఏ క్వాడ్రాంట్లో ఉంటుందో, యాంగిల్ ఏ క్వాడ్రాంట్లో ఉంటుందో, ఆ క్వాడ్రాంట్లో ఏ రేషియోస్ పాజిటివ్ అవుతాయి, ఏ రేషియోస్ నెగిటివ్ అయితే దాన్ని బట్టి రేషియోకు గుర్తులు వస్తాయి. కాబట్టి యాంగిల్ ఏ క్వాడ్రాంట్లో ఉండేదాన్ని బట్టి గుర్తులు వస్తాయి కాబట్టి ఫస్ట్ తీసుకోవాలండి అని చెప్తా, ప్లస్సే తీసుకోండి అని చెప్తా ఏమున్నా కూడా. ఈ ప్రాబ్లం సార్ వాళ్ళు అక్కడ టెక్స్ట్ బుక్లో వేరే విధంగా చేసినారు, అవసరం లేదు ఇట్లా వేయండి సులభంగా వస్తుంది. అది కొద్దిగా అదే వాళ్ళు ఫార్ములాస్ ద్వారా పోయినారు, అదంతా కొద్దిగా లెంగ్తీ అవుతుంది, డిఫికల్ట్ అవుతుంది. ఇది బాగుంటుంది, ఇట్లా వేయండి.
నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నారు, sin x is equal to sin x is equal to 3/5. X lies in second quadrant. తెలుగు మీడియం వాళ్ళు ఎక్స్ రెండవ పాదం సెకండ్ క్వాడ్రాంట్ రెండవ పాదంలో ఉన్నది ఇది రాసుకొని sin x is equal to 3/5. ఎక్స్ రెండవ పాదంలో ఉన్నది ఫస్ట్ గివన్ దట్ అంతే ముందు లెక్క మాత్రమే గివన్ దట్ sin x is equal to 3/5 ఇచ్చింది రాసుకో, ముందు వాళ్ళు ఏమంటున్నారో అది రాసుకో. అంటే ఇక్కడ sin x ఇస్తున్నాడు, మిగతా ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ కనుక్కోమంటున్నాడు. మిగతా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ మిగతా 5 కనుక్కోండి మీరు, నేను ఒకటి ఇస్తున్నాను దాని ఆధారంగా మీరు కనుక్కోండి అంటున్నాడు. ప్రశ్న అది ఆ ఇచ్చింది ఏదో రాసుకున్నాం అని ఇవ్వబడిన తెలుగు మీడియం వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఏమి ఇస్తున్నారు, కండిషన్ ఆల్సో గివన్ దట్, అది కూడా ఇస్తున్నారు. ఆల్సో గివన్ దట్ ఎక్స్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రాంట్. ఎక్స్ రెండవ పాదంలో ఉన్నదని కూడా ఇవ్వబడినది తెలుగు మీడియం వాళ్ళు. ఎక్స్ రెండవ పాదములో ఉన్నదని కూడా ఇవ్వబడినది ఇస్తున్నారు వాళ్ళే. ఇదే మనం చేసేది ఏం లేదు, వాళ్ళు ఇచ్చింది రాసుకుంటున్నాం అంతే. దీని ఆధారంగా వాళ్ళు అడిగిన ప్రాబ్లంకు మనం సమాధానం రాస్తాం. sin x is equal to 3/5. ఫిగర్ వేసుకో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ ఏమి ఇస్తున్నారు, ఎక్స్ ఏబిసి. ఈ వర్టెక్స్ ట్రయాంగిల్ యొక్క వర్టెక్స్ 3 వర్టెక్స్ పేర్లు పెట్టు. దీని ఈ వర్టెక్స్ ఏబిసి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. sin x రేషియో ఏమి, నిష్పత్తి. sin x ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఏముంది 3, హైపోటెనస్ 5. ఇంకా మనము అడ్జసెంట్ సైడ్ ఈ సైడ్ కనుక్కోవాలి. లేదా ఫార్ములా కర్ణము మీది వర్గము స్క్వైర్ ఆఫ్ ది హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ స్క్వైర్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. ఇంకా ఈ హైపోటెనస్ స్క్వైర్ తీసుకొని ఈ 2 భుజాలను స్క్వైర్ చేసి కలపమంటాడు. ఈ 2 భుజాలను స్క్వైర్ చేయి కలుపు, అది హైపోటెనస్ స్క్వైర్ ఈక్వల్ సమానం అవుతుంది అంటాడు. సరే, ఇక్కడ ఏసీ బీసీ ఎంత ఇచ్చినాడు 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఏబి తెలియదు, అదే కనుక్కోవాలి. అది ఎట్లే రాసుకో, తెలియదు కాబట్టి అది ఎట్లా రాసుకో. ప్లస్ ఏసీ స్క్వేర్, ఏసీ తెలుసు, ఈ లెంగ్త్ తెలుసు 3 స్క్వేర్. 5 స్క్వేర్. 5 స్క్వేర్ మీన్స్ 5ను 2 టైమ్స్ మల్టిప్లై చేయమని. ఈ పవర్ ఏం చెప్తుంది, బేస్ను అన్నిసార్లు మల్టిప్లై చేయమని చెప్తుంది. అంటే 5 ఎన్నిసార్లు చేయాలా, 2 టైమ్స్. 5 × 5 25. ఏబి స్క్వేర్ ప్లస్ 3ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలా, ఈ బేస్ను ఎన్నిసార్లు మల్టిప్లై చేయమంటుంది. ఇది పవర్ 2 టైమ్స్. 3 × 3 9. మనకు కావాల్సింది ఏబి స్క్వేర్ కాబట్టి ఆ కుడి చేతి వైపు ఉండే +9 ఎడమ చేతి వైపు తెచ్చుకో. ఈ ఎడమ చేతి వైపు ఉండే 25 అట్లే ఉంటుంది. ఆ కుడి చేతి వైపు ఉండే +9 ఎడమ చేతి వైపుకి వస్తే ఈక్వల్ టు ఇవతలికి వస్తే మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఇవన్నీ చిన్న తరగతుల్లో వచ్చినట్టే, తెలియకపోయినా ఇప్పటికైనా తెలుసుకోండి, సబ్జెక్ట్ వస్తుంది మీకు. సో 25 - 9 16.
ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఆ కుడి చేతి వైపు ఉండేది ఎడమ చేతి వైపు రాసుకుంటా, ఎడమ చేతి వైపు ఉండేది కుడి చేతి వైపు. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవతలకి పంపించు, ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ √16 ఎంత అంటే √16 వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలంటే ఈ రూట్ లోపల ఉండే ఆ నెంబర్ తీసుకో, దగ్గర పక్కన రాసుకో. ఈ నెంబరు ఏ నెంబర్ను అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుంది చూడండి, ఆలోచించండి. అంటే 4 × 4, 4ను 4తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. సో ఈ 4 దాని స్క్వేర్ రూట్ ఆఫ్ 16, 16 యొక్క వర్గమూలము 4 అంటాడు. ఈ నెంబర్ తీసుకో, రూట్ కింద రూట్ లోపల ఉండేది ఏ నెంబర్ను అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది 16, 4 అంతే. అది అంటే ఏబి ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చా ప్లస్ ఆర్ మైనస్ 4. అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే మైనస్ వద్దని చెప్పిన 4 తీసుకోండి అంతే. ఇంకా ఇప్పుడు ఫ్రమ్ ది ఫిగర్ పటము నుండి, తెలుగు మీడియం వాళ్ళు పటము నుండి ఇంకా సైన్ ఎక్స్ వాళ్ళు ఇచ్చినారు, మనం కావాల్సిన కనుక్కోవాల్సింది అయితే 6లో ఒకటి వాళ్ళు ఇచ్చినారు. అంటే కాస్ ఎక్స్ నుంచి మొదలుపెట్టు. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ tan x ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 3/4. ఆపోజిట్ సైడ్ ఏముంది 3, అడ్జసెంట్ సైడ్ 4. ఇంకా రేషియోస్ రాయడమే. cot x ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఆసన్న భుజము బై ఎదురు భుజం. ఆసన్న భుజం ఎంత ఉంది 4, ఎదురు భుజము 3. నెక్స్ట్ secant x ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఆసన్న భుజము. హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ 5 ఉంది, అడ్జసెంట్ సైడ్ 4 ఉంది. నెక్స్ట్ cosecant x ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. కర్ణము బై ఎదుటి భుజము. కర్ణం ఎంత ఉంది 5, ఎదుటి భుజము 3. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా, మళ్ళీ ఇంకొక కండిషన్ ఇస్తున్నారు ఇక్కడ. ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రాంట్ బట్ రాసుకో, ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రాంట్, ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రాంట్. సో తెలుగు మీడియం వాళ్ళకి ఎక్స్ 3వ పాదంలో ఉన్నది కనుక మూడవ పాదంలో ఉన్నది కనుక మూడవ పాదంలో అంటే మూడవ పాదం అంటే అప్పుడు చూడండి ఇక్కడ రేస్ ఎక్స్ యాక్సిస్ నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ క్వాడ్రాంట్ ఇచ్చింది. సారీ ఇది చూడండి, థర్డ్ సెకండ్ ఇచ్చింది రాసుకో. సెకండ్ క్వాడ్రాంట్ రెండవ పాదం అంటే ఎక్స్ రే అనేది ఇక్కడ ముందు ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయి ఉంటుంది. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో టర్న్ అయితే వచ్చి ఎక్కడికి వచ్చే సెకండ్ క్వాడ్రాంట్. ఇది ఫస్ట్ క్వాడ్రాంట్ అంటే ఈ యాంగిల్ ఎక్స్ ఇక్కడ వచ్చి పడే సెకండ్ క్వాడ్రాంట్లో పడు. సెకండ్ క్వాడ్రాంట్లో రెండవ పాదంలో ఏ రేషియోస్ ధనాత్మకము ఏవి రుణాత్మకము. సైన్ కొసెకెంట్ పాజిటివ్, సైన్ కొసెకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆర్ నెగటివ్. ముందు రెండవ పాదంలో సైన్ కొసెకెంట్ పాజిటివ్ ధనాత్మకము, మిగిలిన రుణాత్మకం కాబట్టి సైన్ కొసెకెంట్కు టిక్కు కొట్టుకో. సైన్ ఎక్స్ వాళ్ళే ఇచ్చినారు, ఏదో పాజిటివ్ ఉంది, మనం ఈ నుంచి చూసుకో. కాస్ ఇంకోటి పాజిటివ్ అయింది సైన్ కొసెకెంట్ అంటే కొసెకెంట్కు టిక్కు కొట్టు. అంటే దీనికి ఒక్కదానికి పాజిటివ్ గుర్తు రాయి, టిక్కు కొట్టిన దానికి నువ్వు గుర్తుపెట్టుకునే దానికి మళ్ళీ తప్పు రాస్తావు. దాన్ని బట్టి ఇలా టిక్కు కొట్టుకో, ఏవేవి పాజిటివ్ అవుతాయి. పాజిటివ్ అయిన వాటి టిక్కు కొట్టు,
మిగతా వాటికి అన్నీ నెగిటివ్ రాయి. అంటే ఇంకా కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండవ పాదంలో ఉంది కాబట్టి ఎక్స్ కాస్ ఎక్స్ ఏమై నెగిటివ్ అయ్యాయి. ఇంకా మిగతా ఏంటి రుణాత్మకమే, సైన్ కొస్కెంట్ తప్ప. టాన్ ఎక్స్ రుణాత్మకమే అయ్యా, దీనికి టిక్కు లేదు. ఇంకా టిక్కు లేనేటన్ని రాయి అంతే. కాటెక్స్ టిక్కు లేదు, మైనస్ పెట్టు. సీకెంట్ ఎక్స్ కూడా లేదు టిక్కు కాబట్టి మైనస్ పెట్టు. కొస్కెంట్ ఎక్స్ టిక్ ఉంది, ప్లస్ మైనస్ పెట్టాకు, మనం అందుకే టిక్ కొట్టింది. దీనికి నెగిటివ్ లే. ఇచ్చిన వాళ్ళు సైన్ ఎక్స్ వాళ్ళు పాజిటివ్ ఇచ్చినారు, అది కరెక్టే. ఇంకా వాళ్ళు ఇచ్చినారు కాబట్టి కరెక్ట్ ఉంటుంది, దాన్ని చూడాల్సిన అవసరం కూడా. ఇంకా కొస్కెంట్ ఎక్స్ ఒకదానికి టిక్ కొట్టుకున్నాం పాజిటివ్, మిగతా అన్ని నెగిటివ్. ఇది మైనస్ ఏ, టాన్ ఎక్స్ మైనస్ ఏ, కాట్ ఎక్స్ కాట్ రేషియో మైనస్ ఏ, సీకెంట్ ఎక్స్ మైనస్ ఏ, అంతే. నెక్స్ట్ మిగతా ప్రాబ్లమ్స్.